ఈమెయిల్ మార్కెటింగ్ అనేది బిగ్గెస్ట్ టాపిక్. అండ్ ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు మల్టిపుల్ ఈమెయిల్స్ మనకు ప్రొవైడ్ చేసి ఈమెయిల్ మార్కెటింగ్ చేయమంటే మాత్రం ప్రాసెస్ ఇదే. అంటే ప్రతి అదే ఇప్పుడు మేనేజర్ సెక్షన్ కి సంబంధించిన వాళ్ళందరినీ ఒక ట్యాగ్ తో, ఎంప్లాయీ అదే సంబంధించిన వాళ్ళందరినీ ఒక ట్యాగ్ తో అలాగా డిఫరెన్షియేట్ చేసి వీళ్ళకి ఈమెయిల్ మాత్రమే వెళ్ళాలి, వీళ్ళకి ఈమెయిల్ మాత్రమే వెళ్ళాలి, ఈ డేట్ లో వెళ్ళాలి, షెడ్యూల్ చేసుకోవడానికి ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఈరోజు గ్రూప్స్ లిస్ట్ ఇవన్నీ చెప్పేస్తాను, సో ఫినిష్ అయిపోతుంది. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది వెరీ చీప్ అండ్ ఫాస్ట్. మనం ఒక 1 lakh మెంబర్స్ కి పంపిస్తే అందులో 1000 మెంబర్స్ మాత్రమే చూసే వాళ్ళు ఉంటారు. అంటే 1% సక్సెస్ రేట్ అనేది ఉంటది. ఈమెయిల్స్ లో టూ టైప్స్ ఆఫ్ ఈమెయిల్స్ ఉంటాయి: ట్రాన్సాక్షనల్ ఈమెయిల్స్, ప్రమోషనల్ ఈమెయిల్స్. రెండు రకాల బౌన్స్ గురించి చెప్పాను: హార్డ్ బౌన్స్ అండ్ సాఫ్ట్ బౌన్స్. ఇది గుర్తుందా ఎవరికైనా? హార్డ్ బౌన్స్ అంటే 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 మిస్టేక్స్, రిగార్డింగ్ ద మిస్టేక్స్, నేను చిన్న మిస్ అవ్వలేదు. అవునండి, అంతే. సాఫ్ట్ రాంగ్, బౌన్స్ అంటే అంటే స్టోరేజ్ ఇన్సఫిషియెంట్ స్టోరేజ్ ఉంది. వెరీ గుడ్. హార్డ్ బౌన్స్, సాఫ్ట్ బౌన్స్. ఈమెయిల్ మార్కెటింగ్ కి సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్ అంటే ఇదే ఉంటది: హార్డ్ బౌన్స్ ఆర్ సాఫ్ట్ బౌన్స్ అని. మనం డేటాని ఎక్కడి నుంచి కొనుక్కోకూడదు, స్పామీ వర్డ్స్ యూజ్ చేయకూడదు. 100% ఇది చాలా పెద్ద నెట్వర్క్ యూజ్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈమెయిల్ మార్కెటింగ్ కి ఖచ్చితంగా హైర్ చేసుకుంటారు అనమాట. సో మనకి తెలిసిన కొన్ని అకౌంట్స్ ఏంటంటే మెయిల్ చింప్, వెబ్బర్, యాక్టివ్ క్యాంపెయిన్, సెండ్ ఇన్ బ్లూ. మెయిల్ చింప్ అనేది వెరీ ఈజీ అండ్ యాక్సెసిబుల్ అన్నమాట. ఈమెయిల్స్ ఏమి మనం మంత్లీ ఒక 20,000 పంపించాలంటే ఫ్రీగా ఈ మెయిల్ చింప్ యూస్ చేసుకోవచ్చు. బట్ అంతకన్నా ఎక్కువ ఉంటే మనం ఒక 380 ఎంతో పెట్టుకోవాలనుకుంటా. మనకి ప్రతి దాంట్లో ఎలా అయితే క్యాంపెయిన్స్ ఉంటాయో ఇక్కడ కూడా క్యాంపెయిన్స్ ఉంటాయి. ఓకే. అంటే గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ లో మనకి క్యాంపెయిన్స్ ఎలా ఉంటాయో మనకి మెయిల్ చింప్ లో కూడా క్యాంపెయిన్స్ ఉంటాయి. సెండ్ అని ఉందిగా, సెండ్ చేయు. హా, సో చూడు, 7 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అంటే మీరు అందరూ మాకు ఈమెయిల్ పంపించారు, అది నేను స్టోర్ చేశాను. ఆ లిస్ట్ కి మాత్రమే సెండ్ చేయాలనుకున్నాను. సో అది వెళ్ళిందా లేదా అని ఎక్కడ చెక్ చేసుకోవాలండి? ఎక్కడ కనిపిస్తుంది మనకి? మనం ఎవరికి పంపించామన్నది కనిపిస్తుంది, ఎవరు పంపిస్తున్నారు, దేనికి సంబంధించి అనేది వస్తుంది, కనిపిస్తుంది ఇక్కడ. అందరికి క్లియరా?